కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఏంది మందు నీకు కాదు నా కూతురికా? కర్రీ నా కొడక, ఆడబిడ్డకు మందు తీసిమంటావురా? అయ్యో, ఈ ముద్దు బుర్రలకి ఎట్టా చెప్పేదే? ఎర్రోడు మోహన గౌతమ్ దెబ్బలు తిన్నారు కదా, వాళ్ళను బయటకు లాక్కొని వస్తే వాళ్ళే దీని మీద కోపంతో తాగిందని చెప్పేస్తారు. వచ్చేసినారా? ఎట్టాంటోలైనా కన్న కూతురు తాగిందంటే కోపడతారా? పోయే తాగిద్దని శబ్దం. ఏంది నా కూతురికి మందు తాగించినావా? అమాయకురాలతో మందు తాగించి ఎట్టయినా మాట్లాడించాలనుకున్నావా? దొంగ నా బామ్మర్తే, ఎంత మందు తాగినా మాట్లాడకుండా స్టడీగా ఉండుద్ది నా కూతురు. అది నా బిడ్డంటే. ఏంది కూతురు మందు తాగిందని చూపిస్తా ఉంటే ఏందో గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాడా? చిన్నప్పటి నుంచి చూసిపోస్తా ఉన్నాడా ఏందే?
మెల్లగా నిద్రపోతా ఉండదు. ఇదే ఛాన్సా. కండిషన్ నంబర్ 2, దగ్గుకోవచ్చు, తుమ్ముకోవచ్చు, గోక్కోవచ్చు. ఇరవై 24 గంటలు ఎవ్వరూ నిద్రపోకూడదు. ఇరవై 24 గంటలు ఎవ్వరూ నిద్రపోకూడదు. Shake it, shake it, shake it. Move it, move it, move it, move it. Shake it, shake it, shake it, shake it. దీనికి మజ్జిగిచ్చి మత్తు మొత్తం దించేస్తా ఉండారే. ఇప్పుడు ఎట్టాబ్బా? వీళ్ళు మత్తు దించేదానికి కూడా ఒక అందుకు మంచిదే. ఇది జ్యూస్ తాగిన మత్తు దిగిపోయినాక అంతా మర్చిపోతుంది. ఇప్పుడు పందెం సంగతి కూడా మర్చిపోయి ఏం జరిగింది, అంతా నా చుట్టూ ఉన్నారేంటి అని అడిగేస్తుంది. వెంటనే మనం పందెం గెలిచేస్తావా? అబ్బా, 10 గంటల ముందే పందెం గెలిచిపోతా ఉన్నావా? మనకు స్వాతంత్రం రాబోతా ఉన్నదే. వీళ్ళందరూ ఏంది నా చుట్టూ ఉండారా? ఓయమ్మో, మనం పందెం కాసినాం కదా, అది మర్చిపోయి మాట్లాడేస్తా ఉండా. ఈ జ్యూస్ తాగకూడదు అనుకుంటేనే తాగేస్తావా? ఇట్ అయిపోతుంది. ఏందిది? మన కంటి గిండ్లన్నీ ఖాళీగా కనిపిస్తా ఉన్నాయి.
వీళ్ళేమో అన్ని ఒడ్డించుకొని తింటా ఉంటారా? ఏంటిది? పందెంలో ఓడిపోతామన్న భయంతో అందరికీ మతులుగానే పోయాయా ఏంటి? Shake it, shake it, shake it. కోపంతో మాట్లాడేస్తుందనే నోరు నొక్కేస్తాను చూడిదే. చెప్తాను. బుద్ధి లేదమ్మ నీకు? వాడిని ఓడించడానికి నేను డ్రామా ఆడిచొస్తే నువ్వు వీడితో కలిసి ఒకే తూరి డ్యామ్ మ్యాన్ వేసినావు. అప్పటికి నేను బతికే ఉన్నానని నీకు సిగ్నల్ ఇచ్చుకుంటూ నీ కాలుని గిలుతనే ఉన్నాను. స్పర్శ జ్ఞానం లేదా నీకు? దున్నపోద్దానా? ఇంకా నేను గిలుతనే ఉండా. ఇంకా తెల్లే నువ్వు గిలుతా ఉండదు నా కాలు చూడు. ముందు నువ్వు అమ్మ అని మొదలు పెట్టాకనే నేను అక్క అన్నా. దాని ప్రకారము ముందు నువ్వు మాట్లాడి ఓడిపోయినట్టే. మామా ఇద్దరం ఒకే తూరు అన్నావా? గెలిస్తే ఇద్దరం గెలిచినట్ట, ఓడిపోతే ఇద్దరం ఓడిపోయినట్ట. సరే అట్నే అనుకుందాం. మీ ఇద్దరు తర్వాత మాట్లాడింది మీ అమ్మే కదా, అప్పుడు మీరు ఓడిపోయినట్టే కదా లెక్క. అవును, మీరు ఓడిపోయినట్టే లెక్క. రే తందానా నువ్వుండ. చూడండి మామలో మీరు గెలవలా. మీరు గెలవలేదు, ఓడిపోయారని ఒప్పుకోండి. ఓడిపోయామని ఎలా ఒప్పుకుంటాము? కన్నతల్లి ప్రాణం పోతుందేమో అన్న కంగారులో రోహిణి నోరిపింది. దీన్ని మినహాయించుకోవచ్చు. మీ అబ్బాయి నోరిపడవే తప్పు. మీరు ఓడిపోయారు.
ఏంది మేము ఓడిపోయేది? రోహిణి వాళ్ళ అమ్మని ఎలా నోరు విప్పిందో మా మరిది కూడా అక్క అని నోరు విప్పాడు. రెండు అక్షరాలే. అదంతా కాదండి, మీరు ఓడిపోయారు అంతే. ఆ? నన్ను ఓడించాలని కంకణం కొట్టుకొని ఉండవా? నేను ఓడిపోయే ప్రసక్తే లేదా. అయితే గీతే ఈ పందెం టై అవుతుంది. పందెం టయ్యు బూటు చెప్పులు ఎందుకు అవుతుంది? కర్మరా స్వామి కర్మ. టై అంటే కూడా తెలియని బ్యాచ్ తో పందెం కాసినాము. మే రోహిణి, టై అంటే మెడక్ కట్టుకునేది కాదు, 2 బ్యాచ్లు సమానమని. అయితే ఇప్పుడు ఎవరు ఓడినట్టు ఎవరు గెలిచినట్టు? అది తెలియాలంటే టాస్ వేయాలి. టాసా? అదేరా బొమ్మ బొరుసు. టాసేద్దామా? బొమ్మ నాదే, బొరుసు నీదే. మామా, 2 వైపులా బొమ్ముండే బిల్ల తీసుకొని మ్యాజిక్ చెయ్యొద్దు. అసలే కాక మీద ఉండ కాలు ఎరగొట్టేస్తా. నీ బిల్ల ఏమొద్దు, మా రూపాయి బిల్లతోనే వేస్తాం. నాయనో రూపాయి. ఇదో అందరూ చూడండి, ఒక పక్క బొమ్మ ఒక పక్క బొరుసు ఉండదు. ఒకే తూరి వేస్తాను. బొరుసు పడితే మేం గెలిచినట్టు, బొమ్మ పడితే మీరు గెలిచినట్టు. అటు ఇటు కాకుండా నిలువుగా పడితే? ఏమిరా, టాస్ లో కూడా టై అవుతాదా? బొమ్మే పడతాది, మేమే గెలుస్తామో. ఒకవేళ బొరుసు పడినా అటు ఇటు కాకుండా టై అయిపోయినా మీసం తీస్తా. పరువు ప్రతిష్ట. నీ మీసానికేదో పొయ్యే కాలం వచ్చినట్టుండది. చూద్దామా? వెంకటేశ్వర స్వామి, బొరుసు పడి నేను గెలిచేటట్టుగా చెయ్య. 7 కొండలు వాడా, బొమ్మ పడి నేనే గెలిచేటట్టుగా చెయ్యే. ఇద్దరు ఒకే దేవుని కోరుకుంటే ఎవరిని గెలిపిస్తాడా? నా పరిస్థితే ఏం తెల్ల. గోయిందా గోయిందా. ఏందబ్బా ఇది అటు ఇటు కాకుండా పడిందా? పెదమామా, మేసమా. చిచ్చి, మన మొహం ఇట్ట అయిపోయి ఉండది. మూతి మీద మేసం తెల్లారక ముందు మోలుస్తాది, కానీ పోయిన 50,000 తిరిగి వస్తదా? ఏంది బే, ఏదో నీ చేతుల్లో డబ్బులు పోయినట్టు బాధపడతా ఉంటావు. నా చేతుల్లో డబ్బు కాకపోయినా నా చేతికి రావాల్సిన డబ్బులు పోయినాయి కదా. 100, 200, 50,000. పందెం టైం అయిపోయి నా నోట్లో మట్టి కొట్టినట్టు అయిపోయింది. దానికి ఎవడేం చేస్తాడు? నీకు 50,000 దక్కి రాత రాయలేదు ఆ దేవుడు. రాతేంది రాత? నాకెట్టైనా సరే మీ తమ్ముడు దగ్గర నుంచి 50,000లో సగం అంటే 25,000 అన్నా తీసియాలి నువ్వు. 25,000? నీకెందుకు తీసేయాలి మే?
పందెం అటు ఇటు కాకుండా పోయినది కదా, అప్పుడు నాకు ఇస్తానన్న దాంట్లో సగం అన్నా ఇయ్యాలా. అది కుదరదు, వాడు ఇయ్యడు. ఎందుకేడు? పందెం టై అయ్యేదానికి కారణం కూడా నీ తమ్ముడే. నా మటుకు నేను సిన్సియర్ గా మాట్లాడకుండా ఉన్నా. నువ్వెంత చెప్పినా నీకు డబ్బులు ఇచ్చేదానికి వాడు ఒప్పుకోడుమే. ఒప్పుకునేది కాదు, ఇచ్చి తీరాలా, లేకపోతే జరిగే కథే వేరు. ఏంది మే బెదిరిస్తా ఉండవు? బెదిరించడంలా, హెచ్చరిస్తా ఉండా. హెచ్చరిస్తా ఉండవా? అవును. మీ తమ్ముడు డబ్బులు ఇయ్యకపోతే మనం కండిషన్ కు విరుద్ధంగా ఒకళ్ళ వీపు మీద ఒకళ్ళం వేలుతో రాసుకుంటూ మాట్లాడుకున్నాం. ఈ సంగతి నేను పోయి ముందు రోహిణికి వాళ్ళ అమ్మ నాయలకి చెప్తే ఏమవుతుందో తెలుసునా?